మాది మెట్పల్లి, విలేజ్ మెట్పల్లి, డిస్ట్రిక్ట్ జగిత్యాల. మేము ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ముందే యాక్సిడెంట్లో అయిపోయారు. ఒక పిల్లానికి యాక్సిడెంట్ అయింది, ఒక పిల్లానికి హార్ట్ వచ్చింది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అయితే ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు ముందే. తర్వాత చిన్న కొడుకు హార్ట్ వచ్చింది, నడుపు కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇటు వచ్చినాం జగిత్యాల, బిడ్డ దగ్గరనే ఉంటున్నాం మేము. అయితే ఇక పెద్ద కొడుకు దుబాయ్ పోయాడు. పెద్ద కొడుకు కూడా ఆడ కంపెనీలో పని చేయగానే యాక్సిడెంట్లో ఆయన కూడా చనిపోయాడు. డ్యూటీకి పోయి రాగా జరిగింది డ్యూటీ. ఆ కంపెనీ వాహనమే, కంపెనీ అది గ్యాస్ కటింగ్ కంపెనీ. అయితే పోయి రాగా జరిగింది. మరి అసలు పోగా జరిగింది, అది మనకు మొత్తం రిపోర్ట్ తెలియలేదు. అయితే మొత్తానికి నా కొడుకు అలా చనిపోయాడు. అది ఆయన బాడీ చాలా జల్దీ పంపిస్తే మంచిగా ఉంటుంది. మాకు ముగ్గురు కొడుకులు చనిపోయారు. మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బాడీని కొద్దిగా తొందరగా వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు మేము గుజారీ చేస్తున్నాం. మాది నా పేరు అబ్దుల్ రహీం. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రెహాన్. నా జగిత్యాల డిస్టిక్. నేను నుక్కపల్లిలో ఉంటాను. అయితే మొన్న ప్రమాదంలో మా బామ్మకి దుబాయ్లో పనిచేస్తుండే. అతను ఏం మీద పని చేయగానే ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. అప్పు తీసుకొని బయటికి వెళ్ళాక అక్కడ పని దొరికింది. కంపెనీకి మోటీ అల్యూమినియం గ్లాస్ కంపెనీలో వర్క్ దొరికింది. అయితే అతను పని మీదకి వెళ్ళి రాగా మొన్న డబ్బుల ఆదివారం నాడు నైట్ డ్యూటీ పని అయిపోయింది. ఆ వ్యాన్లో కూర్చొని వస్తుండు, కంపెనీ వ్యాన్లో. అయితే దారుణంగా ప్రమాదం జరిగింది. అంటే ఈ బస్ పోయి ఢీ కొట్టింది. అయితే అలా మా 7 మంది చనిపోయారు. అలా ఇంకోనే మా బామ్మడిది అబ్దుల్ రఫీక్ అనే చనిపోయాడు. మా మామకి ఫస్టే ఎవరు లేరు. అంటే ఫస్ట్ ముగ్గురు కొడుకులు ఉండే. అయితే ఒక కొడుకు ఫస్టే యాక్సిడెంట్లో చనిపోయినాయి. ఆయన చూసి ఇంకో కొడుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇప్పుడు ఆయన పెద్ద ఈయనకి కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. అంటే మా మామ వాళ్ళకి ఏం ఆహారం లేదు ఆయనకి. అంటే భూములు జాగాలు కానీ ఏమి కానీ ఇట్లాంటి వస్తువులు ఏం లేవు. ప్రజెంట్గా నా దగ్గరనే ఉంటున్నాను ఒకవేళ. అయితే నేను గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాను, చనిపోయిన బామ్మడికి కొద్దిగా ఏదైనా మీ ఆర్థిక సహాయం ఏదైనా చేయాలి. ఇంకా మా మామకి అయితే మొత్తానికి ఏమీ లేదు, వాళ్ళని కూడా చూడాలి. ఇంకా ఏంటంటే ఆ బాడీని కొంచెం తొందరగా చెప్పినట్టు తీసుకొచ్చేట్టు చూడాలి. రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్నాను. దుబాయ్ ఎమిరేట్ ప్రాంతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 7 దుర్మరణం పాలయ్యారు. బస్సులో వెళ్తున్నటువంటి కూలీలకి సంబంధించినటువంటి బస్సు సడన్గా ఫెయిల్యూర్ అయిపోయింది. రోడ్ పైనే నిలిపివేశారు. ఇంతలో అకస్మాత్తుగా అతి వేగంగా వచ్చినటువంటి ట్రక్ ఢీకొట్టింది. దీంతో 7 కూలీలు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. హైదరాబాద్కు చెందినటువంటి ఓ వ్యక్తి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మరో 3 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. దీనిలో జగిత్యాల జిల్లా మెట్పల్లి గాజుల పట్నం సంబంధించినటువంటి రఫీక్ అనేటువంటి వ్యక్తి, అలాగే మల్యాల మండలం తక్కలపల్లికి సంబంధించినటువంటి తిరుపతి, కొడిమేల మండలం నమిలికొండ ప్రాంతానికి సంబంధించినటువంటి సలీం 3 మృతి చెందడంతో ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిలో ఇటీవల కాలంలోనే పలువురు వద్ద అప్పు చేసి కుటుంబ పోషణ కొరకు విదేశీ బాట పట్టినటువంటి యువకులు దుర్మరణం పాల్గొనడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ గల్ఫ్ దేశాల్లో మృతి చెందినా ఇక్కడికి బాడీ తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేసి త్వరగా మృతదేహాన్ని తీసుకురావాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఉపాధి నిమిత్తం వలస వెళ్ళేటువంటి వలస జీవులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందుతున్నటువంటి ఘటన రోజుకు కలిసివేసేలా మారింది. ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేకుండా ప్రతిరోజు ఎక్కడో దేశంలో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు మృతి చెందుతున్నటువంటి పరిస్థితి విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు.